జనరల్గా అందరూ ఫ్రెండ్షిప్కి ఎంత వాల్యూ ఇస్తారో నాకు తెలియదండి. నేనైతే చాలా వాల్యూ ఇస్తాను. నేను వందల్లో వేలల్లో ఫ్రెండ్స్ ఉంటే అది ఫ్రెండ్షిప్ అని అయితే అనుకోను. 1 or 2 మెంబర్స్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. మన కష్టంలో మన సుఖంలో వాళ్ళు ఉంటే సరిపోతుంది. మనకి ఎప్పుడైనా ధైర్యం చెప్పాలి అని అనుకున్నప్పుడు ఒక్కరో మన పక్క నుండి మనకు ధైర్యం చెప్తే చాలా బాగుంటుంది. అలానే నమ్ముతాను నేను. అట్ ద సేమ్ టైం నేను అలానే ఉంటాను. నేను చాలా వాల్యూ ఇస్తాను. అట్ ద సేమ్ టైం నేను అంత వాల్యూ ఇస్తాను కాబట్టి తిరిగి నేను కూడా అంతే వాల్యూ ఎక్స్పెక్ట్ చేస్తాను ఏ ఫ్రెండ్షిప్లో అయినా సరే. ఇది నేను మా బాబు కోసం డెకరేట్ చేస్తున్నాను అనమాట ఫ్రెండ్షిప్ డే రోజు. ఎందుకంటే నేను వాల్యూ ఇస్తాను, రేపు నా కొడుకు కూడా వాల్యూ ఇవ్వాలి ఫ్రెండ్స్కి. తను నమ్మాలి ఫ్రెండ్షిప్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా లైఫ్లో ఉండాలనేది నమ్మాలి. సో అందుకని నేను డెకరేట్ చేస్తాను. వాడి కోసం పెయింట్ కూడా వేసేసుకుంటాను చేతుల మీద ఇలా స్టిక్ చేయడానికి. సో కష్టపడైతే డెకరేషన్ చేసాం. కష్టం కాదు, ఇష్టంతోనే డెకరేషన్ అయితే చేశాను. కానీ చాలా టైం పట్టింది. నేను అంత క్రియేటివ్ పీపుల్ని మైండ్ సెట్ నాది కాదండి. బట్ మా కొడుకు వచ్చినప్పటి నుంచి ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్. 100% ట్రై చేస్తున్నాను నేను అన్నీ చేయడానికి. సో ఇలా వచ్చింది నా డెకరేషన్ అయితే. డెఫినెట్లీ మా బాబుని కూడా రివీల్ చేస్తాను. జస్ట్ 3 months కాబట్టి నేను ఇప్పుడు ఏం ఫొటోస్తోనూ వీడియోస్తో ఎక్కడ చూపించట్లేదు. లెట్ మై ఐవీఎస్ జర్నీ వీడియోస్ అన్నీ కంప్లీట్ అయిపోనివ్వండి. అది కూడా నేను షేర్ చేసుకుంటాను. మీకు ఎలా అనిపించిందో ఈ డెకరేషన్ అనేది డెఫినెట్లీ నాతో